పార్టీ అడ్రస్ గల్లంతైపోయిన తెలంగాణలో తిరిగి లేచి నిలబడాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. అయితే తెలంగాణలో ఆ పార్టీకి నేతలు, క్యాడర్ రెండూ లేకపోవడంతో ఒకళ్ళిద్దరు నేతలతో హడావుడి చేసినా లాభం ఉండదు అంటున్నారు రాజకీయ పండితులు. మీసాలు మెలిసే ఒక మాజీ టీడీపీ నేత ద్వారా చంద్రబాబు హల్చల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తాజాగా చంద్రబాబును కలవటంతో తెలంగాణలో సమాధి అయిపోయిన టీడీపీకి పూర్వ వైభవం వచ్చేస్తుందంటూ పార్టీలో ఒకరిద్దరు బిల్డప్ ఇవ్వటంపై అందరూ నవ్విపోతున్నారు. పార్టీ అడ్రస్ గల్లంతైపోయిన తెలంగాణలో తిరిగి లేచి నిలబడాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. అయితే తెలంగాణలో ఆ పార్టీకి నేతలు, క్యాడర్ రెండూ లేకపోవడంతో ఒకళ్ళిద్దరు నేతలతో హడావుడి చేసినా లాభం ఉండదంటున్నారు రాజకీయ పండితులు. మీసాలు మెలిసే ఒక మాజీ టీడీపీ నేత ద్వారా చంద్రబాబు హల్చల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బాబును కలవటంతో తెలంగాణలో సమాధి అయిపోయిన టీడీపీకి పూర్వ వైభవం వచ్చేస్తుందంటూ పార్టీలో ఒకరిద్దరు బిల్డప్ ఇవ్వటంపై అందరూ నవ్విపోతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దివాలా తీసి చాలా కాలమైంది. ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీకి చెప్పుకోదగ్గ క్యాడర్ లేకపోవటం, పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు రాకపోవటం వల్లనే కదా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని పోటీలోనే లేకుండా పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు. తమ పార్టీ పోటీ చేసినా డిపాజిట్లు కూడా వచ్చే ఛాన్స్ లేకపోవటమే దానికి కారణం. పోటీ చేసి పరువు పోగొట్టుకునే కంటే పోటీ నుంచి తప్పుకుంటేనే బెటర్ అని బాబు అప్పట్లో అనుకున్నారు. ఇటీవల ఏపీ ఎన్నికల వరకు తెలంగాణలో ఉంటూ ఏపీకి విజిటింగ్ పొలిటీషియన్లా అప్పుడప్పుడు వెళ్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణకు గెస్ట్ పొలిటీషియన్లా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచి కాలక్రమంలో బీఆర్ఎస్లో చేరిన మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తాజాగా చంద్రబాబును ఏదో పని మీద కలిశారు. బహుశా వాళ్ళ విద్యా వ్యాపారాలను ఏపీలో విస్తరించడానికి కావచ్చు, లేదా తమ అక్రమ కట్టడాలు కూల్చివేయకుండా బాబుకు సన్నిహితుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ మాట చెప్పమని అడగడానికి కూడా కావచ్చు. మామ అల్లుళ్ళు దేనికోసం కలిశారో తెలియదు కానీ ఆ కలయికపై బోలెడు పుకార్లు పుట్టేశాయి. ఒకప్పుడు టీడీపీ నేతగా ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ చేసి ప్రస్తుతం కాంగ్రెస్లో కాలక్షేపం చేస్తున్న బారెడు మీసాల నేత తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. బీఆర్ఎస్లోని ఒక ఎమ్మెల్యే ద్వారా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి బాబు అపాయింట్మెంట్ సంపాదించారని అంటున్నారు. ఈ ముగ్గురు వేర్వేరుగా కలవటంతో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారంటూ ఎల్లో మీడియా హడావుడి చేయటానికి రెడీ అయిపోయింది. అయితే అసలు విషయం ఏంటంటే టీడీపీ హయాంలో హుడా చైర్మన్గా వ్యవహరించిన తీగల చాలా కాలం పాటు ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. రాజకీయాల్లోనూ ఆయన అవుట్డేటెడ్ అయిపోయారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి నేతలను పట్టుకుని హడావుడి చేసినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదంటున్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్న తెలంగాణ నేతలెవరూ టీడీపీ వైపు చూసే అవకాశాలే ఉండవని వారుంటున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ ప్రజలకు టోకరా ఇచ్చిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు వారు. తెలంగాణ ప్రజలు టీడీపీకి ఎప్పుడో చర్మగీతం పాడేశారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను త్వరలోనే టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అంతేకాదు పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రాజకీయాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లోనే 15 నుంచి 20 సార్లు హైదరాబాద్ నివాసానికి రావటం గమనార్హం. దాంతో ఆయన రెండు కాళ్ల సిద్ధాంతాలు మరోమారు తెర మీదకు వచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక పర్యటనలు తప్పిస్తే 5 సంవత్సరాల పాటు ఏపీకే పరిమితమై పాలనా వ్యవహారాలు చూసుకున్నారని, చంద్రబాబులాగా పక్క రాష్ట్రాల్లో చేతులు కాళ్లు పెట్టలేదని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. బాబుకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం కాదని, ఎంతసేపు దిగజారుడు రాజకీయాలు చేయటమే ఆయనకు ముఖ్యమని వారు చెప్పుకుంటున్నారు.